హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదే కారం ఇడ్లీ. మనం రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. ఎవరైనా ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ కారం ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి అంటే, మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నాం కదండి. ఆ ఇడ్లీ బ్యాటర్తోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా, కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయల పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకున్నామండి, కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ఇడ్లీ ప్లేట్స్కి యాడ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని ప్లేట్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ ఇడ్లీ ప్లేట్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ప్లేట్స్ అన్నిటినీ ఇడ్లీ స్టాండ్ అన్ని రిమూవ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వాటర్లో డిప్ చేసుకున్న స్పూన్తో నెమ్మదిగా ఈ ఇడ్లీస్ని రిమూవ్ చేసుకోవాలి. అంతే అండి, వేడివేడిగా మన ఇడ్లీలు తయారైపోయాయి. ఇది కరివేపాకు పొడి, చట్నీ, ఉల్లిపాయ కారంతో చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.